హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత తరుణంలో అమ్మాయిల అభిరుచులు మారుతున్నాయి. అంటే మగవాళ్ళని ఇష్టపడడంలో అమ్మాయిల యొక్క అభిరుచులు, వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి. ఎందుకంటే పూర్వకాలంలో ఎలా ఉండేది, మగవాడు అంటే ఒక గుబురు మీసాలు, కోర మీసాలు, అలాగే మొరటుగా ఉన్న శరీరం, కండలు తిరిగిన శరీరం, దేహదారుఢ్యం ఇలా ఉండాలి. ఇలా ఉంటామని మగాడు అనేవాళ్ళు. కాస్త కోపం, కఠినం ఇవన్నీ ఉంటే మగవాడని భావించేవాళ్ళు ఆడవాళ్ళు. అంటే మగాడికి చిహ్నంగా భావించేవాళ్ళు. కానీ ప్రస్తుత తరుణంలో అమ్మాయిల అభిప్రాయాలు, అభిరుచులు మారాయి. అవేంటి, ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అంటే ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతున్నారు, ఇప్పుడు ఈ తరం అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడుతున్నారు, ఎలాంటి అబ్బాయిల మీద మనసు పడుతున్నారు అనేది తెలుసుకుందాం. నేటి కొత్త తరంలో పురుషులపై ప్రేమకు నిర్వచనాలు మారిపోతున్నాయి. నేటి తరంలో అమ్మాయిలకు మగవాళ్ళ మీద కలిగే ఆకర్షణీయ సిద్ధాంతాలు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజులలో అమ్మాయిలను అబ్బాయిలలో ఎక్కువగా ఆకర్షించేది వాళ్ళ యొక్క కాఠిన్యత కాదు, అంటే వాళ్ళ యొక్క కఠినత్వం కాదు. ఎందుకంటే మనం గత కాలాన్ని కనుక పరిశీలిస్తే అమ్మాయిలకు అబ్బాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ఏంటి అంటే అబ్బాయిల యొక్క కాఠిన్యత్వం, అలాగే అబ్బాయిల యొక్క కఠినమైన స్పర్శ అనేది అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండేది. మామూలుగా మన సమాజంలో ఎవరికైనా అమ్మాయిలకు అబ్బాయిలు మగవారిలా కనిపించాలి. అలా కనిపిస్తేనే అమ్మాయిలు అబ్బాయిల ఆకర్షణకు లోనవుతారు, ఇష్టపడతారు. ఇది అమ్మాయిల లక్షణం అని అందరికీ తెలుసు. మామూలుగా మగవాళ్ళు ఎలా ఉంటారు అంటే ముదురు అయిన కనుబొమ్మలు కలిగి ఉంటారు, కఠినమైన చూపు, పరాక్రమం కలిగిన ఆవేశం, పరాక్రమం, బలమైన దవడలు కలిగి ఉంటారు. ఇది పురుషులకు సంకేతం కాబట్టి అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను మరింత ఆకర్షణీయంగా భావిస్తూ ఉంటారు. మామూలుగా మన ఇళ్లల్లో అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు, యుక్త వయసుకు రాగానే అద్దం ముందు నిలుచుని ముఖం చిట్లించి తమను తాము చూసుకుంటూ ఉంటారు. నా దవడ బలంగా ఉందా, నా కళ్ళల్లో కాఠిన్యం ఉందా అని తమను తాము చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజంలో, సినిమాలలో, అలాగే టీవీల ప్రకటనలలో ఒక పురుషుడు ఎంత కాఠిన్యంగా కనిపిస్తే అంత ఆకర్షణీయంగా కనిపిస్తాడు అన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలోచనలు నేటి ఆధునిక ఫ్యాషన్స్కి, ఈనాటి లేటెస్ట్ పోకడలకు సరిపోలవు అని తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఇందులో వాస్తవం ఉంది. ఎందుకంటే తరం మారింది, వాటికి అనుగుణంగా అమ్మాయిల అభిరుచులు కూడా మారుతూ ఉన్నాయి. వారు ఆకర్షణకు లోనయ్యే స్వభావాలు కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళు సాధారణంగా కలిగి ఉండే కఠినమైన చూపులు, బలమైన కండరాలు, మొరటుగా ఉండటం వంటివి అమ్మాయిలు ఇష్టపడటం లేదు. అమ్మాయిలు కూడా ఇప్పుడు అబ్బాయిలలో మృదుత్వాన్ని వెతుకుతూ ఉన్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లో నాజూకుతనాన్ని కోరుకుంటూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. అయితే అధ్యయనం కోసం ఆడవాళ్ళ మీద ఒక పరీక్ష నిర్వహించారు. అందులో ఆడవాళ్ళకి పురుషుల యొక్క 2 వెర్షన్లను చూపించారు. అందులో ఒక బొమ్మలో పురుషుల యొక్క కఠినమైన ముఖాన్ని చూపించారు. అందులో అతని మందపాటి కనుబొమ్మలు, పదునైన దవడలు మరియు కఠినమైన రూపాన్ని రూపొందించారు. మరొక వెర్షన్లో దీనికి పూర్తిగా భిన్నమైన లక్షణాలు ఉన్న పురుషుడి బొమ్మను ఉంచారు. ఆ బొమ్మలో పురుషుడికి మృదువైన ముఖ వర్చస్సు, సన్నని పెదాలు, పెద్ద కళ్ళు, మృదువైన నోరు ఉన్నాయి. ఇందులో మీకు ఏ ముఖం ఆకర్షణీయంగా ఉంది అని మహిళలను అడిగారు. అప్పుడు మహిళల నుండి ఆశ్చర్యకరమైన సమాధానాలు వినిపించాయి. మృదువుగా మరియు ఆకర్షణీయంగా ఉన్న పురుషుల ముఖాలు మంచి స్వభావం కలిగినవి మరియు నమ్మతగినవి మరియు సులభంగా కలిసిపోయేవి, అలాగే జీవితంలో విజయం సాధించేవి అని ఆడవాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది మనుషుల్లో పొందుపరచబడిన ఒక రకమైన మానసిక ధోరణి మాత్రమే కాదు, వారి జీవితంలోని నిజమైన అనుభవాలు కూడా అని మహిళలు తెలియచేస్తున్నారు. ఉదాహరణకి ఒకరి ముఖంలో ఒక లక్షణం కానీ, ఒక అంశం కానీ మనం ఇష్టపడితే వారి గురించిన ప్రతి దానిని సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. ఉదాహరణకి ఒక వ్యక్తిలో తీయదనం కనిపిస్తే అతను మంచి వ్యక్తి మరియు స్నేహపూర్వకమైన వాడు, మరియు
నమ్మకం అయినవాడు అని మనం అనుకుంటాం. ఒక స్వభావం యొక్క ప్రభావం యొక్క మాయాజాలం ఇది. కాబట్టి నేటి తరం అమ్మాయిలు చాక్లెట్ ముఖాలు కలిగి ఉన్న అబ్బాయిల యొక్క ముఖాల పట్ల ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటున్నారు. గతంలో మాదిరి పురుషుల ముఖాలలోని కాఠిన్యాన్ని కాకుండా అబ్బాయిల యొక్క అమాయకపు ముఖాలు, తీపి చిరునవ్వులు మరియు క్లీన్ షేవ్ చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ లాంటి వారిలా కనిపించే అబ్బాయిలను అమ్మాయిలు ఆకర్షణీయంగా భావిస్తూ ఉన్నారు, అభిమానిస్తున్నారు. అంటే నేటి తరం అమ్మాయిలు ఈ రకంగా వారి అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడానికి వారికి ఎలాంటి మొహమాటం లేకపోవడమే కారణం. ఇక అబ్బాయిలు కూడా తమదైన పురుషాధిక్య ఇమేజ్ నుండి బయటపడుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయిల అభిరుచులకు అనుగుణంగా తమదైన సొంత ఇష్టాయిష్టాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నేటి తరం అమ్మాయిల అభిరుచులకు అనుగుణంగా తమను తాము అలంకరించుకుంటున్నారు. నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలతో సమానంగా సౌందర్య శాస్త్రంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ విధంగా అబ్బాయిలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకొని ప్రదర్శించుకుంటున్నారు. అలాగే పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి కూడా మనలాంటి దేశాలలోని అబ్బాయిలను అమ్మాయిలను పోలిన నాజూకుతనాన్ని, మృదుత్వాన్ని తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన అమ్మాయిలు కూడా అలాంటి అబ్బాయిలనే ఇష్టపడుతూ ఉన్నారు. దీనిని పట్టి మనం గమనిస్తే పురుషుల యొక్క అందం మరియు ఆకర్షణ యొక్క అవగాహన అనాదిగా వస్తున్న కాఠిన్యం మరియు మొరటితనం లాంటి భావాలకే పరిమితం కాదని మనకు అర్థం అవుతుంది. కాలక్రమేణా అమ్మాయిల యొక్క దృక్పథాలు మారుతూ ఉన్నాయి. అలాగే కాలక్రమేణా పురుషుల యొక్క అందం యొక్క వైవిధ్యం కూడా మారుతూ ఉంది. మహిళలు కూడా పురుషుల యొక్క మృదుత్వాన్ని, నాజూకుతనాన్ని ఆశిస్తూ ఉన్నారు. మామూలుగా మనం పురుషుల్లో గమనించేది ఏమిటంటే వారిలో అతి పురుషాధిపత్యం మరియు కాఠిన్యం కలిగిన వ్యక్తిగా, విభేదించే వ్యక్తిగా, తమ భావోద్వేగాలు వ్యక్తపరచని వ్యక్తిగా మనం భావిస్తూ ఉంటాము. అయితే పురుషుల యొక్క ఇలాంటి ముఖ కవలికలు రక్షణకు చిహ్నంగా ఉంటాయి. కానీ ఇలాంటి ముఖ కవలికలు భావోద్వేగ పరంగా సాన్నిహిత్యాన్ని దూరం పెట్టేవిగా ఉంటాయి. అదే పురుషుల యొక్క సున్నితత్వం మహిళల యొక్క హృదయానికి దగ్గర కావడానికి ఒక మార్గంగా నిలుస్తూ ఉంటుంది. పురుషుల యొక్క మనోహరమైన ముఖం, సౌందర్యం కేవలం ఆకర్షణ కోసం మాత్రమే కాదు, దానిలో మహిళలకు ఒక రకమైన మానసిక శాంతి, భద్రత మరియు నమ్మకం లోతుగా దాగి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ముఖాలను మహిళల యొక్క మెదడు సాన్నిహిత్య లక్షణాలకు చిహ్నంగా భావిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి స్త్రీ కోణం నుండి మరింత సానుభూతిపరుడు మరియు భావోద్వేగవంతుడు అవుతాడు. అలాంటి వ్యక్తితో మాట్లాడటం మహిళలకు సులభం అవుతుంది మరియు అతనితో వారి మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నేటి సంబంధాలలో మహిళలు ప్రేమను, సానుభూతి యొక్క వ్యక్తీకరణను కోరుకుంటూ ఉన్నారు. పురుషుల యొక్క మృదువైన ముఖ కవలికలు ఆకర్షణకు సరికొత్త భాషగా మారుతూ ఉంది. ఈ యొక్క అభిప్రాయాన్ని బట్టి మహిళలు పురుషుల యొక్క బాహ్య దృఢత్వాన్ని మాత్రమే కాకుండా అంతర్గత సున్నితత్వానికి కూడా ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు అని రుజువు చేస్తుంది. అంతేకాదు నేటి మహిళా సమాజంలో పురుషులపై వారి మారుతున్న సౌందర్య స్పృహను కూడా తెలియచేస్తూ ఉంది. ఆకర్షణ అనేది కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే కాకుండా మనసు యొక్క భాషను కూడా తెలియచేస్తుంది అని మనం తెలుసుకోగలుగుతున్నాం. పురుషులలో మహిళలు గతంలో మాదిరి కాఠిన్యానికి బదులు అనురాగాన్ని, మృదుత్వాన్ని, ప్రేమను వెతుకుతున్నారు. కాబట్టి పురుషుల ముఖంలో ఆడవారిని పోలిన మృదుత్వం, ఆకర్షణ ఉంటే చింతించకండి. ఇప్పుడు అది
పురుషులకు ఒక గొప్ప బలం కాబోతుంది. ఎందుకంటే నిజమైన ఆకర్షణ అనేది పురుషుల యొక్క మృదుత్వం, సున్నితత్వంలో ఉంటుంది. అది నేటి తరం మహిళల హృదయానికి దగ్గర చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. నేటి తరం మహిళల అభిప్రాయాలు, అభిరుచులు మారుతున్నాయి. ఆకర్షణలో వారు పురుషుల నుండి కాఠిన్యానికి బదులు సున్నితత్వాన్ని, మృదుత్వాన్ని కోరుకుంటున్నారు అని తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.